గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఆంధ్రాలో కూటమి గెలిచింది, సక్సెస్ఫుల్గా 1 వీక్ కూడా అయిపోయింది. ఎలా అనిపిస్తూ ఉంది? ఏమైనా చేంజెస్ తెలుస్తూ ఉన్నాయా, మార్పులు అనేవి? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే రాక్షసుని పాలన పోయింది, చల్లని చంద్రుని పాలన వచ్చింది. మీకు అందరికీ తెలుసు, ఒక్కసారి అవకాశం ఇవ్వు అన్నాడు, ఇచ్చాము. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు, తీసుకురాలేదు. కేసులకు భయపడి కేంద్రం కాలుదరీలు కూర్చున్నాడు. 3 రాజధానులు కడతా అన్నాడు, ఒక్క రాజధాని కూడా కట్టలా. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు, ప్రాజెక్టు పూర్తి చేయలే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు, ఆ కంపెనీని కూడా కాపాడుతా అన్నాడు, దాన్ని కూడా కాపాడలేకపోయాడు. మద్యపాన్ నిషేధం అన్నాడు, కానీ మద్యపాన్ నిషేధం చేయలే. కల్తీ మద్యము దించేసి 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్నాడు. ఆ కల్తీ మద్యం తాగి ఎంతోమంది ప్రాణాలు వదిలేశారు. రాకేష్ మాస్టర్ కూడా అలాగే చచ్చిపోయాడు, మీకు తెలుసు కదా, బూమ్ బూమ్ బీర్లు తాగి. అలాగే సన్నబీమ్ అన్నాడు, ఇవ్వలేదు. 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, యూత్కి ఇవ్వలేదు. 20 లక్షలు పక్కాయిలు కట్టిస్తా అన్నాడు, కట్టిలేదు. రోడ్లు వేస్తా అన్నాడు, వేయలేదు. ఆ రోడ్లు గుంతల రోడ్ల మీద ప్రయాణాలు చేసి చేసి ఎంతోమంది కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి, హాస్పిటల్ పాలు అయిపోయి ఎంతోమంది చనిపోయినారనమాట. సో ఆయన ప్రభుత్వం అంతా కూల్చడాలతోనే గీతం కాలేజీ కూల్చేశాడు, ప్రజావేదికలు కూల్చేశాడు, అన్నా క్యాంటీన్లు కూల్చేశాడు. చివరికి ఎన్టీఆర్ యూనివర్సిటీని కూడా కూల్చేసి పేరు మార్చేసుకున్నాడు. కూల్చివేతలతోనే ఆయన ప్రభుత్వం అంతా నడిచింది. అలాగే శ్రీకాకుళం జిల్లా నుండి చిత్తూరు జిల్లా వరకు ఎంతమంది తెలుగుదేశం నాయకులు ఉన్నారో, కింజరా పచ్చెన్నాయుడు కావచ్చు, అయ్యన్న పాత్రుడు కావచ్చు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారు కావచ్చు, కొల్లు రవీంద్ర కావచ్చు, నెల్లూరు పి నారాయణ కావచ్చు, 4 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, ప్రతి ఒక్కరిని అక్రమంగా అరెస్ట్ చేసేవాడు. అరెస్ట్ చేసే ముందు మనం సాక్ష్యాల ఆధారాలు చూపించి అరెస్ట్ చేయాలి, కానీ వాళ్ళని అరెస్ట్ చేసినాక ఈయన సాక్ష్యాల ఆధారాల కోసం వెతికేవాడు అనమాట. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, 1 రూపాయిని పట్టుకోగలిగాడా? కొండంతవి ఎలుకని పట్టుకున్నారు అంటారు, అలా కూడా చేయలేకపోయినాడు. అలాగే లోకేష్ బాబుని అందరూ పప్పు పప్పు అంటారు, కాదు ఆయన నిప్పు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడితే 16 నెలల వరకు బయటకు తెచ్చుకోలేపారు. షర్మిలారెడ్డి కానీ, భారతిరెడ్డి కానీ, విజయం కానీ. అదే మా లోకేష్ అయితే 50 రోజుల్లోనే బయటకు తీసుకొచ్చేసాడు, కడిగిన ముత్యంలా తీసుకొచ్చేసాడు. ఢిల్లీ వెళ్ళి అక్కడ రాష్ట్రపతుల్ని, ప్రధానమంత్రుల్ని, హోమ్ మినిస్టర్ని కలిసి తీసుకొచ్చాడు. అలాగే మంగళగిరి తీసుకోండి, మంగళగిరిలో 40 ఏళ్ల క్రితం తెలుగుదేశం గెలిచిందంట, అప్పుడు 85లో 40 ఏళ్ల క్రితం. తర్వాత ఇంకంతా తెలుగుదేశం రాలేదు, మీ అందరూ తెలుసు. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ ఇవే వచ్చినాయి. కానీ అలాంటి నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకొని రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ, ఆల్మోస్ట్ 95,000 ఓట్ల మెజార్టీతో గెలిచి ఈరోజు ఐటీ హెచ్ఆర్డీ మినిస్టర్ అయ్యాడు ఆయన. నిజంగా హీఈస్ రియల్లీ గ్రేట్. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తా ఉన్నారంటే, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు గడిచిపోతే మళ్ళీ మనమే వస్తామని చెప్తా ఉన్నారు, దాన్ని ఎలా చూస్తారు? ఆయన పెరిగి పంతా నన్ను అడిగితే. ఇప్పుడు ఈ 11 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని అసెంబ్లీలో ఎందుకు కూర్చోవడం లేదు? ఒక ప్రతిపక్షం అసలు ప్రతిపక్ష హోదా రాలేదులే, ప్రతిపక్షం అనే మాట లేదు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా అంటే మీ అందరూ తెలుసు కదా, 20 ఎమ్మెల్యేలు గెలాలి, కానీ వీళ్ళు గెలిచిందని 11. దేశ చరిత్రలోనే ఇంత దారుణంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఓడిపోలేదు జగన్ లాగా. కేవలం జగన్కు వచ్చినవి 6% ఎమ్మెల్యేస్, అంటే 11 మంది. చంద్రబాబు నాయుడు టీంకి వచ్చినవి 94%, అంటే 164 ఎమ్మెల్యేలు. నక్కెక్కడ, నాగలోకం ఎక్కడ? ప్రతిపక్షంలో ఉండాలి, ఫైట్ చేయాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. వీళ్ళు అసలు అసెంబ్లీలోనే కూర్చోవడం లేదు కదా. నవరత్నాలు అందించాడు కదా అందరికీ. ఆయన పెట్టిన పథకాలన్నీ కూడాను ఎక్కడో నేను చెప్తా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా, విశాఖపట్నం కావచ్చు, కాకినాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, విజయవాడ కావచ్చు, ఈ భూములన్నీ ప్రభుత్వ బ్యాంకులకి తాకట్టు పెట్టేసి డబ్బులు ఆల్మోస్ట్ 10 లక్షల కోట్లు తీసుకొచ్చాడు. ఈ 10 లక్షల కోట్లతోనే ఈ పథకాలన్నీ, అమ్మఒడి అని, ఈ పెన్షన్ అని, ఈ నవరత్నాలు అన్నావు కదా, ఆయన అయితే అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి చేసి 1 రూపాయి సంపాదించి ఆ రూపాయి ప్రజలకు పెడితే సంతోషించేవాళ్ళం. కానీ ఈ పథకాలు ఎక్కడవి? ఇవన్నీ కూడాను అదంతా ప్రజల సొమ్మే. ప్రభుత్వ భూములన్నీ కూడాను బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టేసి 10 లక్షల కోట్ల పైగా అప్పులు తీసుకొచ్చి అవే పథకాల కింద ఇచ్చాడు తప్పితే అభివృద్ధి శూన్యము. ఆయన ఏమి రోడ్లు వేయలేదు, స్కూళ్ళు కట్టలేదు, హాస్పిటల్ కట్టలేదు, ఏమీ చేయలేదు. అందుకోసం ఇంత చిత్తుగా ఓడిపోయారు. ఈ సందర్భంగా కొడాలి నానికి కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వేమన్నావు 2024 ఎలక్షన్స్ ముందు, చంద్రబాబు నాయుడు కుప్పంలో ఎమ్మెల్యే గెలవడు, చిత్తుగా ఓడిపోతాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిచినట్టయితే చంద్రబాబు నాయుడు ఇంట్లో సర్వెంట్గా జాయిన్ అయ్యి ఆయన బూట్లు తుడిస్తాను, క్లీన్ చేస్తాను. నువ్వు ఆల్రెడీ ఇంతకుముందు కూడా క్లీనరే కదా నీ బతుకు. ఆయన అంటారు చాలామంది, బస్సు క్లీనరు, లారీ క్లీనర్ అని. అందుకే ఆయనకు ఐడియా వచ్చింది, క్లీన్ చేసుకుంటాను అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు రాజకీయాల కోసం? మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఆఫీసులోకి ఎందుకు వెళ్తున్నావు? సూపర్ 6 సక్రమంగా అమలు చేయాలి, చేయకపోతే ఫైట్ చేస్తా అంటున్నావు.
అసలు నీకు మాట్లాడే హక్కు ఉందా? మళ్ళీ అంటున్నాను, రిపీట్ చేస్తాను, ఇమీడియట్గా రాజకీయ సన్యాసం తీసుకో గుట్కా నాని. నన్ను కుర్చీ తాత అంటారు, లేక కాలా పాషా అంటారు. నా పక్కన ఉన్నది వైజాగ్ సత్య గారు, ఈజ్ ద సెలబ్రిటీ. నీకన్నా కాదు. ఒకటి బాగినండి, ఒక మంచి మనిషి మంచి పని చేయాలంటే మనసు ఉండాలా, ధైర్యం ఉండాలా. ఆ రెండు లేని మనిషి వేస్ట్. ఇంకొకటి, ఏదైనా తప్పు చేస్తే కొడతారన్న భయం కూడా ఉండాలా. నన్ను కుర్చీ తాత అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అతనంటే నాకు అభిమానమే. మన హైదరాబాద్ను డెవలప్ చేసిండంటే చంద్రబాబు నాయుడే. ఎవరితోటి కాల హైటెక్ సిటీ కానీ, రోడ్లు కానీ, ఫ్లైఓవర్ కానీ, ఏది కానీ చేసిండంటే చంద్రబాబు నాయుడే. అతని కొడుకు లోకేష్నులా పిల్లగాడే కావచ్చు, కానీ తండ్రిని కాపాడిన మొగోడు, తండ్రిని జైలుకి వెళ్ళి తీసుకొచ్చిన మొగోడు. చాలా మంది పప్పు అన్నారు. వేస్ట్. నిప్పు. అతను నిప్పు. నన్ను కుర్చీ అంటారు. నాకు 3 కొడుకులు. ఏ కొడుకు భోజనం పెట్టాడు, రూపాయి ఇయ్యడు. ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ దగ్గర దొబ్బేశాడు అంటున్నారు. మరి మీరేం చేశారు? వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ దగ్గర చోరీ చేశాడు అంటున్నారు. మీరేం చేశారు? అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టింది ఎవరు? శివకుమార్, తెలంగాణలో ఒక అడ్వకేటు. మరి మీరు దొబ్బేయలేదా పార్టీ? ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఇంత పెద్ద క్యాడర్ ఉంది, ఈ క్యాడర్ అంతటినీ మీరు కాంగ్రెస్ పార్టీ దగ్గర నుండి దొబ్బేయలేదా? అలాగే జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు, ప్యాలెస్. ఆ స్థలం ఎక్కడిది? సూపర్ స్టార్ కృష్ణ దగ్గరది కాదా? అది వాళ్ళ ఫ్యామిలీది కాదా? చెప్పండి. అలాగే లోపల ఉన్న ఫర్నిచర్ అంతా ఎక్కడిది? ఆంధ్ర గవర్నమెంట్ దగ్గర నుండి దొబ్బేయలేదా? దొబ్బేయడం, దొంగిలించడం మీకు అలవాటు, చంద్రబాబు నాయుడుకి కాదు. చంద్రబాబు నాయుడు నిజంగా గ్రేట్ విజనరీ కాబట్టి 4 టైమ్స్ సీఎం అయ్యాడు. లాస్ట్ టైము అసెంబ్లీలో ఆయన ఎంతగా అవమానించారు. అసలు లోకేష్ నీకే పుట్టలేదు అన్నారు, నువ్వు మెంటలోడు అన్నారు. అప్పుడు చాలా ఏడ్చుకుంటూ ఏమన్నాడు, మళ్ళీ సీఎం అయినాక నేను అసెంబ్లీలో అడుగు పెడతా అన్నాడు. అలాగే 96% ఎమ్మెల్యేలు గెలుచుకొని ఓన్లీ 6% 11 మెంబర్స్ నీకు వదిలేసి ఇప్పుడు సీఎంగా దర్జాగా కూర్చున్నాడు. సో చంద్రబాబు నాయుడు కాలు గోటు కూడా జగన్మోహన్ రెడ్డి పనికిరాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చొని ప్రతిపక్ష హోదా ఎట్లా లేదు, 20 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ప్రతిపక్ష హోదా ఉంటుంది. చాలామంది తెలియదు ప్రతిపక్ష హోదా అంటే ఏంటి. ప్రతిపక్ష హోదా అంటే అపోజిషన్ లీడర్ అంటే ఈక్వల్ టు క్యాబినెట్ మినిస్టర్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కదా, అలాగే నారా లోకేష్ ఐటీ మినిస్టర్ కదా, వీళ్ళతో ఈక్వల్గా ఆయనకు అన్నీ కూడా ఇస్తారనమాట. అంటే ఒక స్పెషల్ ఛాంబర్ ఇస్తారు, ఆయన కారు వచ్చినా డైరెక్ట్గా అసెంబ్లీ దగ్గరికే రావచ్చు, ఇలాంటివన్నీ ఇస్తారనమాట. ఇప్పుడు ఆయన సాధారణ ఎమ్మెల్యే, అసెంబ్లీ గేటు బయట దిగి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి, ఆల్మోస్ట్ వాళ్ళు 1/2 కిలోమీటరు. అందరు ఎమ్మెల్యేలు కూర్చున్న దగ్గర నువ్వు కూడా 100 మందిలో ఒకటిగా కూర్చోవాలి. ప్రతిపక్ష హోదా కూడా నీకు లేదు. అలాగే ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ కూడా ఇస్తారు, ఒక 6 మందిని 10 మందిని, అది కూడా నీకు ఇవ్వరు. ఇప్పుడు నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేవి, నువ్వు అంటావు కదా దేవుడు చూస్తున్నాడు స్క్రిప్ట్ రాశాడని, నీకే స్క్రిప్ట్ రాసేసాడు. థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. ఏం పేరు అబ్బా? నా పేరు బాలు అన్న. ఎక్కడబ్బా? ఆంధ్ర. ఆంధ్రాలో ఎక్కడ? ఏలూరు. ఏలూరా? ఎస్. ఎట్లా పవన్ కళ్యాణ్ గారు మొన్న దాకా ఒక హీరోగా ఉన్న వ్యక్తి డిప్యూటీ సీఎంగా అయ్యారు. డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి ప్రజల్లోకి వస్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తూ ఉంది? అంటే ఇది 10 ఏళ్ల నాటి పవన్ కళ్యాణ్ గారి కళ. ఆ కళ నెరవేర్చుకునే టైము 2024లో వచ్చింది, మాకు నెరవేరింది. 21కి 21 గెలవటం కూడా జరిగింది, 2 ఎంపీ సీట్లు కూడా. అదేవిధంగా మాకు డిప్యూటీ సీఎం ఒక పదవి కూడా ఆ రోజు చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే అన్న కళ్ళల్లో ఆనందం చూసి చాలా సంవత్సరాలు అయింది. అది మొన్న June 4th తెలిసింది. చాలామంది అన్నారు అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయనియమని చెప్పిన వ్యక్తులు ఈ రోజైతే అసెంబ్లీకి వెళ్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? వాళ్ళు కూడా రాలేదు, సిచ్యువేషన్ కనబడతా ఉంది, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ మనం ఒక మాట అనేటప్పుడు దానికి వెనక ముందు అని ఆలోచించాలి. ఎప్పుడు ఎవరో తలరాత ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు జస్ట్ వాళ్ళు దాటిని అన్నారు, తన్నుకుంటూ వెళ్ళాడు. దేశసభలో తన్నుకుంటూ వెళ్ళి సింహంలా కూర్చున్నాడు. అది పవన్ కళ్యాణ్ గారి స్థాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ పేరు దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర కూడా వినిపిస్తూ ఉందంటే ఎలా అనిపిస్తుంది? అదొక మంచితనం అన్న. మోడీయే పెద్ద ఫ్యాన్ అయిపోయాడు మా పవన్ కళ్యాణ్ గారి ముందర. మోడీయే పెద్ద ఫ్యాన్ అయిపోయాడు. అలాంటిది తక్కువ చేసి మాట్లాడినప్పుడు మాకు బాధ అనిపించింది. డిప్యూటీ సీఎం కూడా అవ్వటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు. చాలామంది అంటారు తను సినిమాలో చేశారు కాబట్టి ఏదో యాక్టింగ్ చేశారు అయిపోయింది, కానీ ఇది రియల్ లైఫ్లో తను తట్టుకోలేడు, ఆ ప్రెజర్ని తట్టుకోలేరు. అలాంటి వ్యక్తి మీద 4 మినిస్టర్స్ కూడా ఇచ్చారు. అసలు ఆయన చేయగలుగుతాడా అని కొంతమంది అంటూ ఉంటారు, వాళ్ళకి మీరేమి సమాధానిస్తారు? మరి నగరిలో రోజే ఏంటి అంతకు ముందర
సినిమా వాళ్ళే కదా. ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు సినిమా వాళ్ళు లేరా? ఉన్నారు కదా. మరి వాళ్ళే తట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు తట్టుకోరా? నా మనసు ఉంటే మార్గాలు ఎన్నో ఉంటాయి. చెయ్యాలన్న తపన ఉంటే ఎలా అయినా చేస్తారు. అది సినిమాకి దీనికి కలపకూడదు, చేయకూడదు కూడా. జగన్ గారి పేరు నోట పవన్ కళ్యాణ్ గారికి విషయం చెప్పడం ఎలా అనిపిస్తుంది? అది చాలా సంతోషంగానే అనిపిస్తుంది. ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది. అది ఎంతైనా మాజీ సీఎం కదా. అడుగున్నారా 11 సీట్ల వరకు వస్తారు ఏదన్నా జగన్? అది ఎవరికే తెలియదు. వాళ్ళకి అన్నీ వస్తాయని మనమే ఎక్స్పెక్ట్ చేయాలి. అది అంత ప్రజల ఇష్టం. నువ్వు నేను ఓటైతే గెలిచిపోయేది కాదు, తేలేది కూడా కాదు. అది ఇంకా మీరు ఏం కోరుకుంటా ఉన్నారు? అంటే ఇటు కూటమి నుండి కావచ్చు, ఇటు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ నుండి కావచ్చు, నువ్వేం కోరుకుంటా ఉన్నావు? ఇంకా మేమేం కోరుకోవట్లేదండి. ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఏపీని అభివృద్ధి చేసి ఉన్న వాళ్ళకే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎన్నో కంపెనీలు తెస్తారని కోరుకుంటున్నా. ఆల్రెడీ రాజధాని పనులు కూడా స్టార్ట్ చేశారు. ఫస్ట్ మెయిన్ రాజధాని ఉండాలి. ఇప్పుడు మనకైనా సొంత ఇల్లు అనేది కూడా ఒకటి ఉండాలి. అలాగే రాజధాని కూడా మనకంటూ ఒకటి ఉండాలి. దాని గురించి